గేమ్ ఇంకా ఫార్వర్డ్ చేసి ఇంకా మంచి స్టెప్స్ మంచి ఎపిసోడ్స్ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుకుంటాను బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కామనర్స్ ఉన్నారు అండ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఎవరి గేమ్ మంచిగా అనిపిస్తుంది? కామనర్స్ ఏంటంటే అంటే సెలబ్రిటీస్ ఉన్నారు మాకు వాళ్ళకి ఏదో అయిపోతుందని కాకుండా గేమ్ పరంగా ఆడుతున్నారు. అలానే కంటిన్యూ చేసి కామనర్స్ గెలవాలి అని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన ఆర్మీ పర్సన్ కళ్యాణ్ గారు గెలాలి. ఎందుకంటే మా విజయనగరం డిస్ట్రిక్ట్, మా పక్క డిస్ట్రిక్ట్, అతను గెలిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచారు. సో ఈసారి కామన్ మ్యాన్ గెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతాం మేము కోరుకు. పల్లవి ప్రశాంత్ గెలుపు నిజమే అనుకుంటున్నారా? అతను అవ్వచ్చు. అంటే కొంతమంది కామనర్స్ లైక్ సెలబ్రిటీ లాగా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి అని చెప్పారు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కామనర్స్కి సెలబ్రిటీస్ అని లేదు మ్యామ్, ఒకటే, అందరూ ఒకటే. నాగార్జున గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాగార్జున నాకైతే తెలియదు కానీ నాగార్జున గారికి ఇస్తారు. అట్లే ఇవ్వకుండా ఎవరు ఉంటారు కదా మేడం. అప్ అండ్ డౌన్. అంటే ఒకసారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఒకసారి పర్ఫార్మెన్స్ డౌన్ ఉంటుంది. కారణం ఏంటి? ఇమాన్యుయల్ తో ఫ్రెండ్షిప్ మేబీ మీరు అన్నట్టు అయ్యి ఉండొచ్చు. ఇమాన్యుయల్ బాగుంటున్నాడు జెన్యున్గా, అంటే ఏదైనా ఓపెన్గా మైండ్తోనే ఓపెన్గా ఉంటున్నారు, కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేయకుండా వాళ్ళ గేమ్ కూడా ఇలా ఆడాలి అలానే ట్రిప్స్ ఇస్తున్నారు. కొంచెం తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది నా ఒపీనియన్. రాము రాథోడ్ బాగుంది, జెన్యున్ బాగుంది, బాగానే ఆడుతున్నారు అన్ని. ఎవరైనా ఆడాల్సిందే మేడం. ఇప్పుడు మేము వెళ్ళినా కూడా ఉతుకుతాం, మా బట్టలు మేము ఉతుక్కుంటాం, వేరే వాళ్ళ బట్టలు అది తప్పు. బట్ ఓకే, ఆమె మ్యానిపులేట్ అండి బాబు. ఏం మాట్లాడతారు ఆడికే అర్థం కాదు. ఒకసారేమో ఇతనికి అంటారు, ఒకటేమో ప్రశాంత్కి అంటారు. ఎవరికో ఏటో అర్థం కావట్లేదు ఆవిడది. జెన్యున్ అనిపించట్లేదు. ఇద్దరితో పుల్లారు కలుపుతున్నారు. మన ఆర్మీ పర్సన్ తోటి ఇంకొకటి అది ఎవరితో పడాలో ఎవరితో ఉంటుందో ఆడికే క్లారిటీ లేకుండా అయిపోతుంది. మేబీ అది ఉన్న సొసైటీ దీన్ని బట్టి తీసుకున్న వాళ్ళు బట్టి తీసుకుని ఉంటుంది మేడం. పులిహార ఆమె కదా, పులిహార కలపడం, పులిహార ఆమె కలుపుతారు. తక్కువ. చాలా అంటే చాలా మంచిగా ఉంది. కొంతమంది లవ్ ట్రాక్ అనుకుంటున్నారు కానీ అది లవ్ ట్రాక్ కాదు, ప్యూర్లీ ఫ్రెండ్షిప్ ట్రాక్ అది. అలా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆమె ఎవరితోనో లవ్ ట్రాక్ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చెప్పాయి కదా క్రష్ అనేసి, మంచిగా ఉంటుంది. ఇమాన్యుల్ సూపర్గా ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమాన్యుల్. ఫస్ట్లో ఆయన అనుకున్నారు చాలామంది ఇతను కామెడీ పర్సన్, కామెడీ తప్ప ఇంకేం చేయలేడు, మహా అంటే ముక్కా వినాష్ లాగా చేయగలడేమో అంతే అనుకున్నారు. కానీ అతన్ని దాటిపోయాడు. కామెడీకి కామెడీ ఇస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, గేమ్ ఆడుతున్నాడు. ఎమోషనల్ అవ్వడం అంటే ఆయన గేమ్లో ఓడిపోయినందువలన ఎమోషనల్ అవ్వలేదు. రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి తనుజ ఆయనకి ముందు నుంచి తెలుసు, చాలా మంచిగా ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. ఆమె ఈయనతో పాటు చాలా మంచిగా ఉండింది. అలా ఉండి సడన్గా డీమాన్ పవన్కి సపోర్ట్ చేసి అన్యాయంగా ఆడేసరికి దానివల్ల ఆయన బాధపడి ఏడ్చాడు అంతే. మరి నిన్న సుమన్ శెట్టి గారు అలా తీసుకో అన్న పక్కన తనుజ గారు బాస్కెట్ లో నుంచి తీసుకో అని అంటే తీసుకోలేదు. ఆయనకి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదని మంచిగా ముందుగానే మైండ్లో డిసైడ్ అయిపోయాడు. రీతు చౌదరి ముందు ఎపిసోడ్ జరిగింది కదా, ఆ సంచాలక టాస్క్ అది జరిగింది కదా, సంచాలక ది వరస్ట్ సంచాలక బిగ్ బాస్ హిస్టరీ అంటే రీతు చౌదరి. సో ఆమెకు అలా చేసింది కాబట్టి కర్మ రిపీట్స్ ఉంటారు కదా, సో ఇక్కడ అలాగే జరిగింది. అలా జరగడం చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే. సో చెప్తున్నా కదా, ది వరస్ట్ సంచాలక ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అంటే ఆమె ప్యూర్గా తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. సెకండ్ రౌండ్లోనే డీమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోవాల్సింది. అలాంటిది ఆమె ఫేవరిజం పెట్టుకొని ఆయన్ని భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసిందో అసలు అర్థం కావట్లేదు. డీమాన్ పవన్ ఒకవేళ లైక్ క్యాప్టెన్ అయ్యాడంటే ఈమెకు ఫేవర్గా ఉంటాడు, చాక్లెట్లు ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు. సో కొంచెం బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ ట్రాక్ నడిపిస్తుంది కదా, అలా అనుకుని ఆయన గెలిపించింది. అంతేకాని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం నాగార్జున గారు వచ్చి మంచిగా డోస్ ఇచ్చాడు అందరికి. లైక్ ఉన్నారు కదా ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ కాస్త ఓనర్స్ అయ్యారని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటి నుంచి గేమ్ అయితే కొత్త ర్యాంప్ ఉంటుంది. చెప్తున్నాను కదా, ఆమె లవ్ ట్రాక్ పెట్టుకునింది, అక్కడ ఇమాన్యుయల్తో నెగిటివ్ అయిపోయే కొద్దీ ఆమెకి చాలా నెగిటివ్ అయిపోతుంది.
యాక్చువల్గా ఆమెకి ఓట్స్ మంచిగా ఉన్నాయి. ఈ ఎప్పుడైతే వీళ్ళతో వైరం పెట్టుకునిందో ఆమెకి ఓట్ పోలింగ్ కూడా తగ్గిపోతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది చాలా బయట. బ్రో ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీకు? ఎలిమినేట్ అవుతారు అంటే ఎలిమినేట్ అయిపోయారు. షూటింగ్ కూడా అయిపోయింది. మర్యాద మనీష్. యాక్చువల్గా ప్రియాంక పోవాల్సింది. ప్రియాంక పోవాలని చాలా మంది కోరుకున్నారు. చాలా మంది ఓట్స్ కూడా తక్కువ వేశారు ఆమెకి. బట్ మర్యాద మనీష్ చాలా ఇంపాక్ట్ అంటే ఓటింగ్స్ తక్కువ పడాయో ఏమో తెలియదు కానీ మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడని అనుకుంటున్నారు బయట. రాము రాథోడ్ గేమ్ ఫస్ట్ వీక్లో క్యాప్టెన్సీ టాస్క్లో ది వారియర్ అనిపించాడు. బట్ నిన్నెందుకు అసలు రీతు చౌదరి ఆయన దాంట్లో తీసుకునేస్తా అంటే ఎందుకు కామ్గా నిలుచుకున్నాడు? ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అక్క చెల్లి ఫ్రెండ్ అనేసి ఏమన్నా ఎమోషనల్ డ్యామేజ్ ఏమన్నా ఈ ఫీల్ అయిపోయాడో అర్థం కావట్లేదు. సో నిన్నైతే నాకు చాలా అంటే చాలా బ్యాడ్గా అనిపించాడు రామురాథుడు. ఆయనకి కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది గేమ్ ఆడడానికి. ఆయన ఎందుకు కామ్గా ఉండిపోయాడో అసలు అర్థం కావట్లేదు. సో బిగ్ బాస్ హౌస్లోకి ఒకసారి వెళ్ళినాక ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఆ రిలేషన్ పెట్టుకుంటే మనమే టైం అవుతుంది, మనకి ఇది అవుతుంది. డిఫైన్ చేసుకోలేదు. అసలు ఎందుకు కామ్గా ఉన్నాడు అసలు? ఆయన వేరే వాళ్ళ నుంచి తీసుకోవట్లేదు, అంటే వదిలేస్తున్నాడు ఆమె రీతు చౌదరికి. వేరే వాళ్ళ నుంచి కూడా తీసుకోవట్లేదు. అసలు నీకు క్యాపబిలిటీ ఉందన్న రామురాథోడ్ చెప్తున్నాను. క్యాపబిలిటీ ఉంది, గేమ్ ఆడగలవు, కెపాసిటీ ఉంది. బట్ ఇట్లా ఎమోషన్స్ అయితే పెట్టుకోవద్దు. అక్క చెల్లి లవర్ ఇట్లాంటివి ఏమీ వద్దు. హౌస్ లోపల ప్రతి ఒక్కరు గెలవడానికే వచ్చారు, ప్రతి ఒక్కరు ఆడడానికి వచ్చారు. లాస్ట్కి వాళ్ళకి నీకు పడిందంటే వాళ్ళు నిన్ను వదిలేసి వాళ్ళే గెలవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి ఎమోషన్స్ పెట్టుకోవద్దు. ఈసారి నుంచి ఖచ్చితంగా డిఫెండ్ చేసుకో. నువ్వు కానీ ఓటింగ్స్లో ఉంటే నీకు ఖచ్చితంగా ఓటింగ్స్ తక్కువ పడి ఉంటాయి. సో లేవు కాబట్టి బతికిపోయావు. ఇలా ఇక్కడి నుంచి అలా చేయొద్దు. నీ మీద చాలా మంది చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో మంచిగా ఆడండి. తనుజ సుమన్ శెట్టి చెప్తున్నాం కదా, నిన్నైతే తనుజ గారి గేమ్ చూస్తాను. ది లేడీ వారియర్ ఆఫ్ ది హౌస్, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, అలాగే ఉండదాం. అయితే చాలా అంటే చాలా మంచిగా ఆడింది. ఇక సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఫోటో వేసి వెనకాల సాడ్ మ్యూజిక్ వేస్తేనే లక్షల్లో వేలలో వ్యూలు వస్తున్నాయి. అలాంటిది ఇంతో మటుకు గేమ్ ఆడుతున్నాడంటే చూస్తున్నారు కదా. ఓటింగ్ పోల్స్, బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ అన్ని బద్దలైపోతున్నాయి. టాప్ 1లో ఆయన ఉన్నాడు. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఓటింగ్స్ అయితే ఆయనకి పడుతున్నాయి. 50% ఓటింగ్ పోల్స్ అయితే ఆయనకు వస్తున్నాయి. సో ఆయనకి ఇక్కడే కాదు, ఆయన కర్ణాటకలో మూవీ చేశాడు, తమిళనాడులో మూవీ చేశాడు, ఆంధ్రాలో తెలంగాణలో అన్ని మూవీ చేశాడు. ఇక్కడ తెలుగులో అంత మటుకు ఈ మధ్య తగ్గిపోయాడేమో కానీ అక్కడ కర్ణాటకలో మాత్రం చాలా అంటే చాలా బేస్ ఉన్నది. నేను మా ఫ్రెండ్స్తో కూడా అడిగాను, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు సుమన్ శెట్టికి ఓట్ అయ్యి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయి అంటున్నారు. అంత మటుకు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎవరు ఎమోషనల్ ట్రాక్ గా చెప్తున్నాం కదా. ఆయన ఏ టైంలో ఏది చేయాలి ఫస్ట్లో అయితే కామ్గా. కొంతమంది ఫస్ట్ రివ్యూస్ చెప్పినారు, అరే సుమన్ శెట్టిని ఎందుకు తీసుకున్నారు, ఈయన ఏం గేమ్ ఆడతాడు, ఈయన వల్ల బిగ్ బాస్లో ఏం బాగుంటుంది అనుకున్నారు. బట్ ఆ చెప్పిన ఆ వాగిన నోరులే ఇప్పుడు బాస్ సుమన్ శెట్టి అన్న సూపర్ అన్న నీ వల్ల అంటున్నారు. సో టీం మొత్తం మాట్లాడుకొని సుమన్ శెట్టి గారికి పని కొంచెం ఓవర్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు, ఆయన ఓనర్ చేద్దాం అని చెప్పి అంటే రీతు చౌదరి గారు పాడు చేసినారని చెప్పి చెప్తున్నారు. ఆయనకి ఎవరైతే నెగిటివ్గా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నారో, ఆయనకి ఏదైనా హార్మ్ఫుల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే బయట నెగిటివ్గా ఇంపాక్ట్ అయిపోతున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే గుండంగులు ఉన్నాడు కదా హరీష్, ఆయనకి ఈ వారం ఆయన అయితే ఎలిమినేట్ అయిపోవాల్సింది. టాప్ బిలోలో ఉన్నాడు ఆయనైతే. సో ఆయన ఈ మధ్య రీసెంట్గా కొంచెం మారాడు, బిహేవియర్ చేంజ్ అయ్యింది. సుమన్ శెట్టి గారితో మంచిగా ఉంటున్నాడు, లైక్ హెల్తీ బాండింగ్ నడిపిస్తున్నాడు. సో సుమన్ శెట్టి గారి ఓట్స్ కూడా మనీష్కి లైక్ హరీష్కి కొంచెం షేర్ అయ్యి టాప్ 3 టాప్ 4లో ఆయన ఉన్నాడు. సో ఆయనతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో మంచిగా ఉంటుంది. కొంచెం హార్మ్ఫుల్ చేయడానికి చూసారంటే బయట చాలా నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అయిపోతుంది. దమ్ము శ్రీజ పేరు చెప్తేనే నాకు ఎక్కడ రేగుతుంది, పిచ్చిగా ఉంది. కనిపిస్తే చేతికి బట్టి కొట్టేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్లో ఆమె మీద చాలా మంచిగా అయితే ఇంపాక్ట్ ఉండింది. ఎప్పుడు సంజన గారిది ఫస్ట్ జరిగింది కదా క్యాప్టెన్సీ టాస్క్, అప్పుడు ఆమెకి హెల్త్ బాగలేకపోయినా కాబట్టి హెల్త్ బాగలేదంటే ఆమెకి. అలాంటప్పుడు కూడా 2 అవర్స్ స్టాండ్ అయ్యి నిల్చుకొని ఆమె ఆడింది గేమ్ అంటే సెల్యూట్ చేయాలనిపించింది. బట్ లైక్ నడుస్తున్న కొద్దీ ఆమె నోరు తెరిస్తే అసలు ఆమెతో పాటు ఈ ప్రియా తోడైంది. ఎవర్రా వీళ్ళు గయ్యాలి గంపలు అంటారు కదా, మోస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. అంటే ప్రియా గారు కూడా ఆమెకు ఓన్ స్టాండ్ లేదు, నోరు వేసుకో అంటుంది చూడండి. ఆ నోరు వేసుకొని పడిపోవడం వల్లే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. గయ్యాలి గంపలు అని పేరు పెట్టచ్చు మంచిగా. వాళ్ళల్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయిపోతేనే బిగ్ బాస్ సీజన్ చూడడానికి మంచిగా ఉంటుంది, ఇంకొకరు కంట్రోల్ అవుతారు. ఎందుకు తీసుకున్నాం రా ఈ కామనర్స్ని అనిపిస్తుంది ఒక్కొక్కరికి. అసలు నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ తీసుకోవడానికి కూడా భయపడతాడేమో, అంత ఇదిగా ఉండదు. అసలు వీళ్ళకి అగ్ని పరీక్షలో ఉన్నారు కదా, వాళ్ళు జడ్జెస్ వాళ్ళే కరెక్ట్గా మాట్లాడదు, కరెక్ట్గా చేస్తే వాళ్ళే కరెక్ట్. అట్లాంటి వాళ్ళే ఉండాలా. నాగార్జున గారు వచ్చి సాఫ్ట్ కార్నర్లో మాట్లాడడం అయితే వీళ్ళకి అస్సలు సెట్ అవ్వట్లేదు. తనుజ గారు ఏడుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమెను ఒక లైక్ క్యూటెస్ట్ గర్ల్గా ఉంది. బట్ నిన్న గేమ్ ఆడినంత వరకు అయితే లేడీ టైగర్ కనిపించింది.
ఆమె ఎందుకు ఏడుస్తుందంటే జెన్యున్గా ఆడుతుంది, బట్ పక్కన వాళ్ళు వచ్చి ఆమెనే టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. సో ఆడలేకపోతున్నాను, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, గ్రూప్ గేమ్ అంటున్నారు ఒకసారి. సో అలా అయితే ఫీల్ అవుతున్నారు. చెప్తున్నాను కదా, ఆమె కూడా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే బయట ఉంది. ఆమెకు కూడా ఎవరైనా నెగిటివ్ చేయాలంటే వాళ్ళే నెగిటివ్ అయిపోతున్నారు బయట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్లో లైక్ బిగ్ బాస్లో ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారంటే ఫస్ట్ పేరు చెప్పేది సుమన్ శెట్టి, తర్వాత ఇమాన్యుల్, తర్వాత తనుజ. వీళ్ళ వల్లే బిగ్ బాస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సంజన గారు లైక్ ఫస్ట్లో తక్కువ అనిపించారు, కానీ బిగ్ బాస్ లైక్ అన్న కొంచెం జరగండి అట్లా. బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే కొంచెం నిద్రపోతున్నట్టుగా ఉండింది. ఫస్ట్లో ఏముందిరా ఏమి అంతగా లేదే అన్నట్టుగా అనిపించింది. కానీ సంజన గారు ఎప్పుడైతే ఆ గుడ్డు దొంగతనం చేశారు కదా, నా గుడ్డు పోయింది అనేసి ఆ గుడ్డు దొంగతనం చేసినప్పుడు నుంచి బిగ్ బాస్లో అయితే కొంచెం పెరిగింది, కొంచెం కంటెంట్ ఆమె వల్లే కంటెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ కొంచెం చూడడానికి. టాప్ 5లో ఫస్ట్ నేమ్ నేను పెట్టాలనుకుంటే ఇమాన్యుల్ పెడతాను, తరువాత సుమన్ శెట్టి, తర్వాత బర్నీ గారు, తర్వాత తనుజ. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఇంకా కామన్ పర్సన్స్లో నుంచి ఒక పర్సన్ ఉండొచ్చు, సంజన గారు టాప్ 6లో ఉండొచ్చు. లైక్ ఇంకా ఆమె గేమ్ ఏదైనా పెరిగితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. అసలు ఇది చాలా మందికి షాకింగ్, బట్ ఆయన వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. బట్ ప్రియా వెళ్ళిపోయిండాల చాలా మంది కోరుకున్నారు, ఈ గయ్యాలు గంపబోతే ఆ శ్రీజాని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. బట్ ఎందుకు ఈ మర్యాద మనిషి వల్ల ఆమె అయితే కొంచెం సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ కానీ పోల్స్లో ఉండి ఓటింగ్స్లో ఉంటే ఖచ్చితంగా ఆమె అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ కావాలి ఖచ్చితంగా అనుకుంటున్నాం.